ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని వాక్యము చదువుకొని ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరాలని ప్రార్థించుచున్నారా? మీ యొక్క ఆత్మీయ జీవితంలో దినదినానికి బలపడుతున్నారా? ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందామండి. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము మొదటి మాట నేను చదువుతున్నాను, గమనించండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. Hebrews chapter 10 verses 35. Therefore do not throw away your confidence. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క హెబ్రీలు ఈ యొక్క చాప్టర్ ఎవరు రాశారంటే అపోస్తుడైనటువంటి పౌలు రాశాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అంటున్నాడు. దానిపైన వచనాల్లో మనం గమనించినట్టయితే అక్కడున్నటువంటి విశ్వాసులకి శ్రమలు, నిందలు, అవమానాలు, పోరాటాలు, బాధలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వారి ఆస్తిని కోల్పోవటానికి కూడా సంతోషంగా వారు ఒప్పుకున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడున్నటువంటి విశ్వాసులకు గొప్ప శ్రమ, అవమానము, పోరాటాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పౌలు అక్కడున్నటువంటి విశ్వాసులకు చెబుతున్నాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అంటున్నాడు. భక్తుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అని అక్కడున్నటువంటి విశ్వాసులకి ఆత్మీయంగా ఆరోగ్యాన్ని కలగచేసే ధైర్యాన్ని కలిగించేసే మాట చెప్పుచున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ దినమున, ఈ ఉదయకాల సమయమున నీ జీవితంలో ఏ శ్రమ ఉన్నది, ఏ నింద ఉన్నది, ఏ బాధ ఉన్నది, ఏ రోగము ఉన్నది, ఏ వ్యాధి చేత ఉన్నావు, ఏ భయము చేత ఉన్నావు, ఏ ఆందోళన చేత ఉన్నావు, నీ యొక్క జీవితంలో సెటిల్మెంట్ లేదని ఆందోళనగా ఉన్నావా, చదువు ఆర్థిక పరంగాను అప్పుల బాధలో ఉన్నావా, మరణ భయముతో ఉన్నావా, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నన్ను ధైర్యపరుస్తున్నాడు. మీ యొక్క ధైర్యమును విడిచిపెట్టకుడి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఏ ధైర్యాన్ని కోల్పోయినావో ఆ ధైర్యాన్ని దేవుడు నిన్ను ధైర్యపరచడానికి నీ యొక్క ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగాను, వ్యాపార పరంగాను అన్ని కోణాలలో దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏ శ్రమ అయినా నేను ధైర్యాన్ని విడిచిపెట్టనని నీవు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకోమని మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించమని అడుగుచున్నాను. ప్రార్థన. ప్రభువా, స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి మీరని సెలవిచ్చారయ్యా. మా జీవితంలో ఏ శ్రమల చేత, నిందల చేత, అవమానముల చేత, రోగము చేత, వ్యాధి చేత, బాధ చేత, అప్పులు భారము చేత, ఆర్థిక భారము చేత నా తండ్రి అయా, ఏ భారము చేత, ఏ యొక్క సమస్యను బట్టి మేము మా ధైర్యాన్ని అయా విడిచిపెట్టామో ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఆయా మీ ధైర్యాన్ని మా ప్రియ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలయ్యా. దేవాస్తోత్రం నాయన, నీ ధైర్యాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా మాతో ఉండి ఆయా మాలో ఉన్న ప్రతి బలహీనతలను యేసు నామములో దూరము చేసి ఆయా మీ ధైర్యాన్ని, మీ శక్తిని, మీ తెలివిని, మీ జ్ఞానమును మాకు దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయా వారి యొక్క ధైర్యాన్ని చెడి ఉన్నారో, వారి ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారో దేవా, వారికి మీ యొక్క ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి
వారి యొక్క జీవితంలో ముందుకు కొనసాగించుటకు నా తండ్రి నీ ఉత్సాహాన్ని దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఎవరైతే నా తండ్రి ఆయా శత్రువు పోరాటంతో బాధపడుచున్నారో యేసు నామంలో శత్రువు పోరాటాన్ని దూరం చేయమని అడుగుచున్నాను. వ్యాధి బాధ రోగము రుగ్మతతో బాధపడుచున్నారో యేసు నామములో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఎవరైతే ఆర్థిక సమస్యల చేత అప్పుల బాధ చేత ఆయా జీవితం యొక్క సెటిల్మెంట్ల ద్వారా బాధపడుచున్నారో యేసు నామములో వారి జీవితంలో మేలుకరంగా ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఎవరైతే మరణ పడక మీద పడి ఉన్నారో యేసు నామములో వారికి నా తండ్రి మరణము దూరము చేసి నా తండ్రి నీ జీవమును కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఎంతమంది నా తండ్రి ఈ దినము నా తండ్రి ఈ వాగ్దానము చూసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా ఎంతమంది నా తండ్రి ఈ దినమున మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి యొక్క కుటుంబంలో దీవెన ఆశీర్వాదాన్ని కలగ చేయమని అడుగుచున్నాను. ఎంతమంది నా తండ్రి ఈ దినాన ఆయా బర్త్డే జరుపుకుంటున్నారో వారి యొక్క జీవితంలో నా తండ్రి ఆయుష్ని కలగ చేసి మిండైన దీవెనల చేత నింపి మరొక దయా కిరీటము మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రియ బిడ్డలతో మీరు ఉండమని అడుగుచున్నాను. అయ్యా ఎంతమంది ఈ వాగ్దానాన్ని చూసి రిసీవ్ చేసుకుంటున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుచున్నాను. అయా మీ కాపుదల మీ ప్రొటెక్షను మీ దీవెన మీ ఆశీర్వాదము మా మీద కుమ్మరించమని ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునగాక. మీరు ఈ దినము చేయుచున్న ప్రతి పనిలో దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ పేరు లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఛానల్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేస్తే మా యొక్క ప్రతి నోటిఫికేషను మీకు అందుతుంది. ఈ యొక్క ఛానల్ని మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయమని అడుగుచున్నాను. మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ గురించి మీరందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఒకరినొకరిని పురుకొల్పుకోవటము, ఒకరినొకరిని బలపరుచుకోవటము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకోవటము ఇదే కదండి. మా గురించి మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క వాగ్దానము ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువర్తమానము ప్రపంచానికి రీచ్ అవ్వాలని నా యొక్క గోలు. ఈ యొక్క ప్రార్థన టవర్లో నుంచి మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ ద్వారా తెలియచేయమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.